in passionate love, walking with Christ in passionate or with passionate love. మన మానవ జీవితం అనేది ఒక యాత్ర. లైఫ్ ఇస్ ఎ జర్నీ. అలాగే ఇట్స్ ఆల్సో ఎ లాంగ్ వాక్. ఇట్స్ లైక్ ఎ లాంగ్ వాక్. నడుస్తూ ఉంటాం మనం ఈ జీవన యాత్రలో. కొన్నిసార్లు పరిగెడతాము, కొన్నిసార్లు నడుస్తాము, కొన్నిసార్లు స్థిరంగా ఉంటాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మిక్స్డ్ యాక్షన్స్ ఆఫ్ రన్నింగ్, వాకింగ్, స్టాండింగ్ స్టిల్. అలా ఇవన్నీ కూడా మరి మన యొక్క దైనందిన జీవితంలో మనం చేస్తూనే ఉంటాం. అండ్ ఈ యొక్క జీవితంలో మనం చాలామందిని కలుస్తాం. వి మీట్ సో మెనీ పీపుల్. కొంతమంది మనకు మిత్రులు అవుతారు, కొంతమంది మనకు శత్రువులు అవుతారు, కొంతమంది మనకు ఆప్తులైపోతారు, కొంతమంది మన జీవితంలోనే ఒక జీవన భాగస్వాములుగా వచ్చేస్తారు, అంటే ఒకళ్ళు. అండ్ పిల్లలు ఆఫ్ కోర్స్. అలాగా వి మీట్ సో మెనీ పీపుల్. చాలామంది ప్రజలు కలుస్తాం. మరి కొంత మంచి సంబంధాలు కలిగిన మరి కొన్ని జీవితాలు మనం కలిస్తే, కొంతమంది మనలను ఇరిటేట్ చేసేవాళ్ళు, లేకపోతే మన సహనాన్ని పరీక్షించేవాళ్ళు, మనకు హాని తలపించేవాళ్ళు, లేక మన యొక్క మంచిని కోరని వాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటారు. వి జస్ట్ కాంట్ ఇమాజిన్ ఆర్ అసెస్ ఎవరిని మనం కలవబోతున్నామో రానున్న దినాలలో మనకు తెలియదు. వీ డోంట్ నో. అవర్ జర్నీ ఈజ్ సో బ్లర్ కదా. చాలా మసకబారినటువంటి ప్రయాణం ఇది. వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతుంటే మీకు ఆ మబ్బు తెరలు తొలుగుతూ జీవితం అంటే ఏంటో తెలుస్తూ ఉంటుందన్నమాట. ప్రజలేంటో తెలుస్తారు, వారి మనస్తత్వాలు ఏంటో తెలుస్తాయి, వారి మనోభావాలు ఏంటో తెలుస్తాయి, మీ పట్ల వారికి ఉన్న ఉద్దేశాలు ఏంటో తెలుస్తాయి. ఇట్స్ లైక్ దాట్ కదా. కాబట్టి ఈ యొక్క యాత్రలో, ఈ మానవ యాత్రలో, లేకపోతే జీవన యాత్రలో వీ కెన్ చూస్ పీపుల్ కదా. మనము ప్రజలను ఎంచుకోవచ్చు. ఎవరితో మనం స్నేహం చేయాలో ఎంచుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోవాలో ఎంచుకోవచ్చు, ఎవరితో మరి ఒక లేకపోతే కలిసి కాస్త ముందుకు నడవగలమో మనకు తెలుస్తుంది. వీ కెన్ చూస్ పీపుల్ ఇన్ దిస్ ఎర్త్లీ లైఫ్. ఈ భౌతిక జీవితంలో, భౌతిక యాత్రలో మనం ఎంచుకుంటాం. అలాగే వీ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఈ భౌతిక యాత్ర ఎలా ఉందో మనకు ఆత్మీయ యాత్ర కూడా ఉంది. వీ హ్యావ్ ఎ స్పిరిచువల్ వాక్ ఆర్ ఎ స్పిరిచువల్ జర్నీ కదా. అండ్ ఈ యొక్క యాత్ర అనే దాంట్లో ఇద్దరే మనకు అయితే ఒకళ్ళే మనకి మిత్రులు అవ్వాలి. ఇద్దరు ఉంటారు, ఒకళ్ళే మనకు మిత్రులు అవ్వాలి. ఇద్దరిలో ఒకళ్ళే మనగా యేసు ప్రభువారు లేకపోతే దేవుడు, అలాగే మరొకడు సాతాను లేక లోకం కదా. వి గాట్ టు ఎంటర్ ఇంటూ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ పర్సన్. ఒకరితోనే ఈ యొక్క స్నేహం అనేది మనకి చెల్లుతుంది అనమాట. యేసు ప్రభువారు చెప్పినట్లుగా మీరు దేవునికి సిరికిని సేవించలేరు. యూ కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మెమన్ కదా. కాబట్టి అయితే ప్రభు వారితో స్నేహము, ఆయనతో నిత్యమైనటువంటి ప్రయాణము, నిత్య జీవితం కొరకై, లేక ఈ లోకంతో స్నేహము, ఈ లోక సంబంధమైనటువంటి అపవాదితో స్నేహము, నిత్య నరకానికైనటువంటి ప్రయాణం. ఓన్లీ 2 choices. ఎదర్ వన్ విల్ లీడ్ us into heaven or hell. కాబట్టి మరి ఇటువంటి చాయిసెస్ ఉన్నటువంటి ఈ యొక్క జీవితంలో ఈ దినపు ధ్యానాంశం మనం పిలుస్తుంది ఏంటంటే, ఒక నమ్మకమైన, ఒక బలీయమైన ప్రేమతో నీ క్రీస్తు వారితో కలిసి నువ్వు నడవడానికి ఏదైనా వాక్యం అనేది మనల్ని ఆహ్వానిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. టుడేస్ లెసన్ ఈస్ కాలింగ్ us to walk with Christ with a passionate love. ఆయనంటే ప్రేమ, క్రీస్తు అంటే ప్రేమతో కలిగి, క్రీస్తు అంటే బలమైనటువంటి యథార్థమైన ప్రేమ కలిగిన వారమై ఆయనతో కలిసి ఈ జీవన యాత్రను మనము కొనసాగించుకునే వారముగా ఉండడానికి ఏదైనా వాక్యం అనేది మనం పిలుస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. అండ్ దిస్ వాక్ ఈజ్ నాట్ ఎ వన్ టైమ్ ఈవెంట్. ఏదో ఒక సమయంలో జరిగిపోయేటువంటి ఒక సంఘటన కాదు ఇది. ఇట్స్ నాట్ అన్ ఈవెంట్, ఇట్స్ ఆల్వేస్ అ ప్రాసెస్. ఒక చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ డైలీ ప్రతి దినము కూడా మీరు నడుస్తూనే ఉండాలి. ప్రతి దినము కూడా మీరు మీ ప్రభువుతో కలిసి ముందుకు సాగుతూనే ఉండాలి. స్టెప్ బై స్టెప్, క్లోజ్ ఎనఫ్ టు హిమ్ వేర్ యూ కెన్ హియర్ హిమ్. ఎంతగా ఆయనతో కలిసి మీరు నడవాలంటే, ఎంతగా ఆయనకు దగ్గరగా నడవాలంటే, ఆయన మాట్లాడుతున్నందుకు మీరు వినగలిగిన వారే ఉండాలి. ఇట్స్ క్లోజ్ ఎనఫ్ దట్ యూ కెన్ హియర్ వాట్ క్రైస్ట్
ఈజ్ టెల్లింగ్ యూ కదా. అది నిజమైనటువంటి నడత క్రీస్తుతో కలిసి. బైబిల్ గ్రంథంలో మనకు చక్కటి ఉదాహరణ ఉంది. ఆదికాండము 5:24 చూస్తాం మనం. హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో ఎంతగా నడిచాడంటే ఆ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అన్నాడంట, మరి నీ యొక్క మరి నా యొక్క అంటే అది కథ రూపంలో వచ్చింది కానీ బట్ దేవుడు చెప్పుంటాడు నోవాకి, హానోకుకి చెప్పుంటాడు, ఇదిగో చూడు హానోకు, మనం ఎంత దూరం నడిచి వచ్చేసామంటే మా ఇల్లు చాలా దగ్గరగా ఉంది, మీ ఇల్లు చాలా దూరంగా ఉంది, మా ఇంటికి వెళ్ళిపోదారా అని చెప్పి దేవుడు హానోకును తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడంట కదా. మై హౌస్ ఇస్ సో నియర్ అండ్ వీ హ్యావ్ కమ్ సో ఫార్ ఫ్రమ్ యువర్ హౌస్, లెట్ us కమ్ టు అవర్ హౌస్. నా ఇంటికి వచ్చేసి అని చెప్పేసి హానోకును అలాగా తీసుకెళ్ళిపోయాడు. హీ వాజ్ సో క్లోజ్ విత్ గాడ్ దట్ హీ కుడ్ హియర్ గాడ్ అండ్ హీ కుడ్ గో విత్ గాడ్ ఇన్ జస్ట్ లైక్ దాట్ కదా. అట్టి రీతిలో ప్రేమ దేవుని బిడ్డలారా, మన యొక్క ఈ యొక్క భౌతికమైన జీవితము అలాగే ఈ ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తుతో నడిచే అనుభవం అనేది మనకు ఉండాలి. క్రీస్తుతో నడిచే అనుభవం అనేది మనకు ఉండాలి. దానికి ప్రథమమైన మెట్టు, దానికి ద బేసిక్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఈస్ దిస్, టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ లార్డ్ అండ్ సేవియర్. యేసుక్రీస్తు వారిని మీ ప్రభువుగాను మీ రక్షకునిగాను మీరు అంగీకరించగలిగితే అప్పుడు ఆయనతో కలిసి చేసే ప్రయాణం చాలా మరి చాలా సంతోషకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి కదా. బికాస్ జీసస్ డజంట్ వాంట్ ఫ్యాన్స్, హీ డోంట్ వాంట్ ఫ్యాన్స్, యూనో హీ హూ విజిట్ హిమ్ ఆన్ సండేస్. ఆదివారం జస్ట్ ఒక ఫ్యాన్స్ లాగా వచ్చి ఆయనను ఆరాధించి అభిమానించి ఆనందించి వెళ్ళిపోయేటువంటి ఆరాధకులు ఆరాధకులు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఎవరంటే యూ వాంట్ ఫ్రెండ్స్ హూ విల్ వాక్ విత్ హిమ్ ఫ్రమ్ మండే టు సాటర్డే టు హియర్ హిమ్ అండ్ టు డ్రా నియర్ టు హిమ్. అదా సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఆయనతో కలిసి నడుస్తూ ఆయన స్వరాన్ని వింటూ ఆయనతో కలిసి ఒక మిక్కుటమైనటువంటి యథార్థమైన ప్రేమతో ఆయనను ప్రేమిస్తూ ఆయనను మరి ఆయనతో పాటు నడిచేవారే ఆయనకు కావాలని మరి క్రీస్తు వారు కోరుకుంటున్నాడు. సో ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే మెనీ పీపుల్ కమ్ టు క్రైస్ట్ బట్ ఓన్లీ ఫ్యూ విల్ గో విత్ హిమ్ కదా, గో విత్ హిమ్ ఆర్ ఫాలో హిమ్. మెనీ పీపుల్ విల్ కమ్ టు క్రైస్ట్. చాలామంది క్రీస్తు దగ్గరికి వస్తారంట, రావడానికి చాలామంది వస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే ఆయనతో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడి ఉంటారంట. ఆ కొద్ది మందిలో మీరు నేను ఉండాలన్నదే నా ప్రార్థన, మన ప్రార్థనే ఉండాలి కదా. దేర్ఫోర్ we are called to really not just come to Christ but continue to walk with Christ, hearing him. ఆయనతో కలిసి నడుస్తూ ఆయన చెప్పేదంటూ వింటూ ఆయన మార్గంలో నడిచేవారముగా ఆయనను ప్రేమించేవారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సంఘములో లేకపోతే క్రైస్తవ కుటుంబాలలో పుట్టేమనడం కంటే క్రీస్తులో పుట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. సమ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ జస్ట్ బై బీయింగ్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒక క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుడినే కాబట్టి నేను మరి నాకు దేవుని రాజ్యం చెందుతుంది అనేటువంటి ఒక తప్పుడు అపోహలో చాలామంది ఉంటారు. ఏ కుటుంబంలో నువ్వు పుట్టావు, ఏ కులంలో నువ్వు పుట్టావు, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ స్థలంలో పుట్టావు అది కాదు. బట్ వాట్ మ్యాటర్స్ ఈస్ దిస్, దట్ వెదర్ యు ఆర్ బోర్న్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్. క్రీస్తులో నువ్వు జన్మించావా లేదా, అది ప్రాముఖ్యమైనది. ఎక్కడ పుట్టావన్నది ప్రాముఖ్యం కాదు, ఎవరికి పుట్టావన్నది ప్రాముఖ్యం కాదు, ఏ కులంలో పుట్టావన్నది ప్రాముఖ్యం కాదు కదా. ఓన్లీ వన్ థింగ్ మ్యాటర్స్ ఇన్ హెవెన్ అండ్ దట్ ఈస్ దిస్, వెదర్ యు ఆర్ బోర్న్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్. క్రీస్తులో నువ్వు జన్మించావా లేదా, దేవుని రాజ్యంలో నువ్వు జన్మించావా లేదా, దేవుని బిడ్డగా నువ్వు అయ్యావా లేదా క్రీస్తు ద్వారా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని మనం గమనించాలి. తద్వారా క్రీస్తును ప్రేమించి ఆయనను వెంబడించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు వాక్ ఇన్ ఎ ప్యాషనెట్ లవ్ విత్ క్రైస్ట్, వీ నీడ్ టు నో ద లవ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. క్రీస్తుతో కలిసి బలమైనటువంటి ఆ నమ్మకమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఆయనతో కలిసి నడిచేవారముగా మనం ఉండాలన్నప్పుడు దేవుని ప్రేమ ఎటువంటిదో ముందుగా మనం తెలుసుకోవాలి. వీ షుడ్ నో వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. సో మొదటి విషయం ఏంటంటే గాడ్స్ లవ్ ఇనిషియేట్స్ రెస్టోరేషన్. ఇట్స్ ఎ రెస్టోరింగ్ లవ్. అది దేవుని ప్రేమ పునరుద్ధరించు ప్రేమ. ఇట్స్ రెస్టోరింగ్ లవ్ కదా.
దానికి మరి మనము ఈ యొక్క యెర్మీయా గ్రంథంలో చదవబడ్డ వాక్యాన్ని మనం చూసుకోవాలి. 31వ అధ్యాయం యెర్మీయా గ్రంథంలో చూస్తే అక్కడ మరి మొదటి చెప్పాలంటే ఇంటికి వెళ్తే చదువుకోండి. 31వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఇట్ ఈస్ గాడ్స్ లవ్ లెటర్ టు ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాసిన ప్రేమలేఖ ఇది కదా. ఎందుకంటే మొదటి 30 అధ్యాయాలు మీరు చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ యూనో ఎ వర్డ్ ఆఫ్ జడ్జిమెంట్. ఒక న్యాయ తీర్పు తీర్చినటువంటి దేవుడుగా ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉంటాడనమాట. మొదటి 30 అధ్యాయాలు. 31వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల పట్ల పెళ్ళిబిగుతుంది. ఆ 31వ అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. యు సీ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ పీపుల్. ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తే 70 సంవత్సరాల బబులోను చెరలో వారు ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో వారు ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. అక్కడ మరి వారికి ఆరాధన లేదు, మందిరము లేదు, ఆలయము లేదు, బలులు లేవు కదా. ఎవ్రీథింగ్ వాజ్ స్టాప్డ్. అంతా కూడా స్టాప్ అయిపోయింది అక్కడ. ఇన్ ఎ వే దేర్ రిలీజియస్ ప్లగ్స్ వర్ పుల్డ్ ఆఫ్ కదా. రిలీజియస్ ప్లగ్స్ ఉంటాయి కదా, ప్లగ్స్ పుల్ ఆఫ్ అయిపోయినాయి. దే ఆర్ డిపోర్టెడ్ టు బాబిలోన్. బబులోన్ దేశానికి చెరపోయారు వీళ్ళు. అక్కడ వారి దేవుని మందిరము లేదు, ఆరాధనలు లేవు, పాటలు లేవు, బలులు లేవు, ఏమీ లేవు, యాజకులు లేరు, ఎవరు లేరు వాళ్ళకి. దే ఆర్ ఆల్ అలోన్. అటువంటి సమయంలోనంట 137వ కీర్తనలో మనం చూస్తాము ఇశ్రాయేలు ప్రజల యొక్క మనోవేదన ఇక్కడ మనం చూడగలము. 137లో చూస్తే ఆ బబులోను చెరలో వారు కూర్చుని ఉంటానంట. ఆ బబులోను వారు వచ్చి అంటున్నారంట వీళ్ళతో. చూడండి 137. బబులోను నది యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వారి మధ్యనున్న నిరవంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అని అనేది. మనలను బాధించువారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము అని వారు అంటున్నారు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. దీన్నే బోనియం అనేటువంటి ఇంగ్లీష్ హిట్ బ్యాండ్, అది రాక్ బ్యాండ్ ఒక మంచి పాట కట్టింది. బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ వేర్ వి సాట్ డౌన్ హెవీ వెన్ వి రిమెంబర్ జాయన్ అదనమాట. అలా వెళ్తుంది అది. సో బోనియం ఉండదు. దీని ఆఫ్కోర్స్ రాక్లో పెట్టారనుకోండి. బట్ ఇట్స్ వేదన భరితమైన పాట. ఇది కన్నీళ్లతో వారు పాడిన పాట. ఇది ఏంటంటే, మాకు చెరలో ఉన్నాము, వారు వచ్చి మమ్మల్ని మీ దేవుని పాటలు పాడమంటున్నారు, కానీ మేము అన్యుల దేశంలో మా పాటలు, దేవుని పాటలు ఎలా పాడగలము అని చెప్పి వారు బాధపడిపోతున్నటువంటి ఆ సమయంలో దేవుడు వారికి మరి అంటూ వారు అనుకుంటున్నారు కదా, ఇంక దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, అండ్ ఇట్స్ ఫినిష్డ్, ఇంకెంతే మా జీవితాలు ఎలాగుంటాయి, ఇంకెప్పటికీ ఎలా ఉండిపోతాం మేము అనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో కూడినటువంటి స్థితిలో వారు కూరుకుపోయినప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని, ఈ అధ్యాయాన్ని యెర్మీయా గారితో రాయించి వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి వి సీ దట్ ఇట్స్ ఎ గాడ్స్ లెటర్ ఆర్ ఎ లవ్ లెటర్ టు ది ఎగ్జైల్ ఆఫ్ ఇజ్రాయెల్. అండ్ ఈరోజు కూడా మరి ఒకవేళ దేవునికి దూరముగా ఉండి కదా, దేవునికి దగ్గరకు రాలేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే కనుక, మీరు చేసిన పాపములు కావచ్చు, లేకపోతే మీరు దేవునికి దూరస్తులు అయిపోయినది ఉంటే కనుక, దేవుడు తన దగ్గరకు పిలుస్తున్నటువంటి ఒక వైనాన్ని ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ద్వారా మనం గమనించగలము. ఇశ్రాయేలును ఆ దినాన్ని పిలిచిన దేవుడే ఈ దినాన మిమ్మల్ని నన్ను కూడా ఆయన దగ్గరకు పిలుస్తున్నాడు, ఆయనతో సహవాసులను పిలుస్తున్నాడు, ఆయన ప్రేమను పంచుకోవడం పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి యెర్మీయా గ్రంథంలోని 31వ అధ్యాయం మనం చూస్తే మొదటి 3 వచనాలు చూసినప్పుడు, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గము తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనుందరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నందుకుంటున్నట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పేసి అటువంటి మాటలు ఆయన ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తాం. సో గాడ్ సేస్, యు ఆర్ స్టిల్ మైన్. నువ్వు ఇప్పటికీ కూడా నా వాడవే, ఇప్పటికీ కూడా నా దానవే కదా. నీ పాపములను బట్టి నేను ఆ బబులోను చెరకు నిన్ను పంపించానేమో, పలు శ్రమలకు నేను లోను చేశానేమో, కానీ నేను నిన్ను విడవలేదు,
నీవెప్పటికీ కూడా నా వాడవే, నీవెప్పటికీ కూడా నా దానవే అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం కదా. అండ్ గాడ్ రెస్టోర్స్ హిస్ లవ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు తన ప్రేమను ఆయన మరి పునరుద్ధరిస్తున్నాడు అనేటువంటి నూతన పరుస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లుగా మొదటి వచనంలో యెహోవాకు ఇదే ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనే ఎందును, ఇశ్రాయేలు వంశస్థులందరికీ, ఇంగ్లీష్లో టు ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి ప్రజకు కూడా నేను దేవుడనే ఉంటానని దేవుడు అంటున్న మాటలు మనం చూడాలి. నాట్ జస్ట్ ఫర్ ద గుడ్ పీపుల్, మంచి వారికి మాత్రమే కాదు, లేకపోతే మంచి కుటుంబాలకి మాత్రమే కాదు, నన్ను కాదన్న వారికి, నన్ను విడిచి తమ కొరకు విగ్రహాలు చేసుకుని విగ్రహారాధన చేసినటువంటి వారికి కానీ, నన్ను విడిచి నాకు దూరముగా పోయిన వారికి కానీ, ఎవరికైనా కూడా అందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను, అందరూ కూడా నావారే అని చెప్పేసి దేవుడు అంటున్న మాటలు మనం చూస్తాం. సో గాడ్స్ లవ్ ఈజ్ ఇనిషియేట్స్ రెస్టోరేషన్. దేవుని ప్రేమ మనలో ఒక పునరుద్ధరణ కలిగిస్తుంది. అనగా ఆయన మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమ ఆయన వైపుకు మనను ఆకర్షిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. బికాస్ ప్యాషనేట్ లవ్ బిగిన్స్ నాట్ విత్ అవర్ రెజల్యూషన్ టు లవ్ గాడ్, బట్ ఇట్ ఈస్ గాడ్ రిఫ్యూజింగ్ టు లెట్ అస్ గో. మనలో దేవుని పునరుద్ధరించే ప్రేమ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనమేదో ఆయన ప్రేమించడానికి నిర్ణయించుకున్న రోజు కాదు, కానీ ఆయన మనల్ని విడువక తన దగ్గర ఉంచుకోవడానికి, మనల్ని ప్రేమించడానికి, తనతో కలిసి తన ప్రేమలో పాలు పొందడానికి ఆయన మనల్ని విడువక ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. విడిచినట్టే కనిపించిన విడువని ప్రేమ అది, మనల్ని మరువని ప్రేమ ఈ దేవుని ప్రేమ అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇదేదో మీరు దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి ఆయన మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు, లేకపోతే మీరు ఆయనను ప్రేమించడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని కాదు. కానీ మీరు ఎటు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనను కాదన్నా, ఆయనను లేకున్నా, ఆయనకు దూరముగా ఉన్నా కూడా పునరుద్ధరించే దేవుని ప్రేమ ఎలాంటిదంటే హక్కున చేర్చుకుంటుంది. అది ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా కూడా నా దగ్గరకు రమ్మని దేవుడు పిలిచేటువంటి దేవుని ప్రేమ, అది విషయాన్ని మనం గమనించాలి. సో వెన్ యువర్ ఫెయిత్ ఈజ్ డౌన్ కదా, నీ విశ్వాసములో నీవు సన్నగిల్లిపోయి ఉంటాయి కనుక, రిమెంబర్ దట్ గాడ్ లవ్ డిడ్ నాట్ స్టార్ట్ ఇన్ యువర్ సక్సెస్, బట్ హిజ్ లవ్ విల్ నెవర్ ఎండ్ ఇన్ యువర్ ఫెయిల్యూర్స్ కదా. విశ్వాసం నుండి సన్నగిలిపడిపోయి ఉన్నప్పుడు కదా, మరి నీ యొక్క సఫలతలోనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ విఫలతలో దేవుడు నిన్ను దూరపరుస్తాడని నీవు అనుకుంటే కనుక అది తప్పు. కారణం ఏంటంటే నీవు సఫలత పొందినా లేకపోతే విఫలత పొందినా, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ టు లివ్ ఫర్ హిమ్, ఆయన కొరకు జీవించడానికి నీవు మరి సఫలవంతమైన జీవితాన్ని జీవించడం లేకపోతే విఫలముతో కూడిన జీవితాన్ని జీవించడం కూడా ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన ప్రేమలో తేడా ఉండదు, ఆయన ప్రేమలో మరి ఎటువంటి విధమైనటువంటి అనుమానం ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. 3వ వచనంలో మనం అదే చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే శాశ్వతమైన, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కదా, విడువక నీ ఎడల నా కృప నేను చూపుచున్నాను అంటున్నాడు దేవుడు. గాడ్స్ లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. దానికి హీబ్రూలో పేరేంటంటే ఎల్ ఒలామ్ అనగా నిరంతరము ఉండేటువంటి ప్రేమ. దానికి ఆది లేదు, అంతము లేదు. ఇట్స్ ఫర్ ఎవర్ కదా. ఎల్ ఒలామ్ అనగా దేవుని ప్రేమ, నిరంతరమైనటువంటి దేవుని ప్రేమ. ఈ యొక్క మాట మొట్టమొదటిగా ఆదికాండం 21:23లో అబ్రహాం గారు, ఆదికాండం 21:33లో అబ్రహాము ఈ మాటను, ఈ పేరును ఉపయోగిస్తాడు. ఆయన ఏమంటే అబ్రహాము అక్కడ ఉన్నప్పుడు చదువుతాం, అది 30 ఆదికాండం 21:33లో చక్కటి మాట అబ్రహాం గారి మాటను మనం చదవచ్చు. ఇక్కడ ఒకసారి చదువుదాం, అది 21:33 కదా. ఈ విధంగా ఉంది. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమును నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు. నిత్య దేవుడు, ఎల్ ఒలామ్, నిత్య దేవుడైన కదా. ఎ గాడ్ హూ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, అనంతకాలము నుంచి అనంతకాలం వరకు ఉన్నటువంటి ఈ దేవుడు, ఆయన పేరట ఆయన ప్రార్థన చేశాడనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నీవేదో చేసావు కాబట్టి, ఆయనకు వ్యతిరేకంగా నీవేదో జీవించావు కాబట్టి
నీ పట్ల ఆయన ప్రేమ మరి అది తగ్గిపోలేదు. నీవేదో మహా గొప్ప భక్తితో ఉన్నావు కాబట్టి నీ ప్రేమ, ఆయన ప్రేమ నీ పట్ల పెరిగిపోలేదు. నిత్యము ఆయన ప్రేమ స్థిరంగానే ఉంది. నీవేమి చేసినా ఏమి చేయకపోయినా గాడ్స్ లవ్ ఈజ్ స్టేబుల్, గాడ్స్ లవ్ ఈజ్ ఈక్వల్ అండ్ గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా ఆయన ప్రేమ దేవుని ప్రేమ. అందుకే దానిని అగాపే ప్రేమ అన్నారు. ఇట్స్ ఏ అగాపే లవ్, షరతులు లేని ప్రేమ. నువ్వెంతైనా ఆయనకు వ్యతిరేకంగా జీవించు, ఎంతైనా వ్యతిరేకంగా నువ్వు మాట్లాడు, ఎంతైనా వ్యతిరేకమైనటువంటి రీతిలో ఆయనకు నువ్వు మరి ఆయనకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినప్పటికీ కూడా అగాపే ప్రేమ అనేది దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. షరతులు లేని ప్రేమ అది, షరతులు లేని ప్రేమ. అదే ప్రేమను కల్వరి సిలువలో యేసుక్రీస్తు వారు మీ కొరకు నా కొరకు చూపించేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా మనం గమనిస్తుంది ఏంటంటే 4 నుంచి 5 వచనాలు చూస్తే, ఇర్మీయా గ్రంథము 4 నుంచి 5 వచనాలు చూస్తే ఇట్ విల్ బిల్డ్ యూ అగైన్. మరలా మిమ్మల్ని కట్టేటువంటి ప్రేమది, మరలా మిమ్మల్ని కట్టేటువంటి ప్రేమది. ఒకసారి చూడండి 4-5 వచనాలు మీరు చూస్తే, ఇర్మీయా 31:4-5. ఇశ్రాయేలు కన్యగా నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురాలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండ మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములు అనుభవించేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనము చూడగలం. ఇశ్రాయేలు కనుక నీవు మరలా కట్టబడుదువు, నేను తిరిగి మరలా కట్టుతున్నట్టున్నాడు ఆయన. నీవు కోల్పోయినటువంటిది సమస్తాన్ని మరలా తిరిగి నేను కడతాను అంటున్నాడు ఆయన. ఎలాగైతే యావేలు 2:25 మనం చూస్తాము, మిడుతలు తినేసిన నీ పంట అంతటిని కూడా మరలా నీకు నేను తిరిగి ఇచ్చేదని అన్నటువంటి దేవుని మాటను మనం చూడాలి అక్కడ. అలాగే మన జీవితాలలో చాలా కూలిపోయిన పరిస్థితులు ఉండవచ్చు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యావ్ కమ్ ఇన్ టు రూయిన్స్. అవి మన సంబంధాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యంలో మీ యొక్క మరి పరిస్థితి కావచ్చు, ఆర్థికంగా కూలిపోయి ఉండవచ్చు, మీరు కదా వ్యాధి బాధలతో కూలిపోయి ఉండవచ్చు, మానసికమైనటువంటి రుగ్మతలతో కూలిపోయి ఉండవచ్చు. యు ఆర్ బ్రోకెన్ ఇన్ మెనీ వేస్. అటువంటి సమయాలలో కొన్నిసార్లు దేవునితోనే సంబంధంలో మీరు కూలిపోయి ఉండవచ్చు. అండ్ దట్ ఈస్ ద టైమ్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ విల్ బిల్డ్ యూ అగైన్. నేను నిన్ను మరలా కడతాను. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ అగైన్. మరలా కట్టే దేవుడు ఆయన, అ గాడ్ హూ రీబిల్డ్స్ అగైన్ కదా. కాబట్టి మీ జీవితాలు ఒకసారి మీరు పరీక్షించుకోవాలి, మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఈజ్ దర్ ఎనీ సిన్ దట్ ఈస్ బ్రేకింగ్ యూ టైమ్ అండ్ అగైన్? మరలా నిన్ను కూల్చేసేటువంటి పాపము నీలో ఏమైనా ఉన్నదా? మరలా నీ సంబంధాన్ని కూల్చేసేటువంటి పరిస్థితులు ఏమైనా నీకు ఎదురవుతున్నాయా? మరలా ఆర్థికంగా చితికిపోతున్నటువంటి పరిస్థితులు నీ జీవితాలు ఏమైనా ఉన్నాయా? మరలా భౌతికంగా శారీరకమైనటువంటి రుగ్మతలతో చితికిపోయేటువంటి పరిస్థితుల్లోకి నీవైనా వెళ్తున్నావా? మరలా అటువంటి సమయంలో యు గాట్ టు ఆస్క్ గాడ్ ఈస్ దేర్ టు లవ్ యూ అండ్ టు బిల్డ్ యూ అప్ అగైన్. మరలా మిమ్మల్ని కట్టే దేవుడైనా కదా. డోంట్ సెటిల్ ఫర్ సర్వైవల్. ఏదో ఒకటిలే అన్న దాంట్లో సెటిల్ అవ్వకండి మీరు. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ విల్ బిల్డ్. కీర్తన 127 మనం చూసాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము. ఆయన కట్టిస్తే దానికి తిరగలేదు. ఇంకా మన జీవితాలు ఆయనతో కట్టుబడేటువంటి జీవితాలు, ఆయన కట్టే జీవితాలు మనవి. అండ్ హస్ బిల్డ్ us ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనల్ని కడుతున్నాడు ఆయన, క్రీస్తులో మనల్ని కడుతున్నాడు ఆయన. సో యూ గాట్ టు ఆస్క్ గాడ్ ఫర్ దిస్. లార్డ్ బిల్డ్ మీ అగైన్. మరలా నన్ను కట్టండి ప్రభువా, నా జీవితాన్ని కట్టండి, నా ఆత్మీయ జీవితాన్ని కట్టండి, నా యొక్క మరి ఆరోగ్యాన్ని మీరు కట్టండి, నా ఆర్థిక పరిస్థితులు మీరు కట్టండి, నా సంబంధాలను మీరు కట్టండి. ఇప్పుడు దాకా మీరు ప్రయత్నాలు చేశారేమో కట్టడానికి, మీ అంతటి మీరు ప్రయత్నాలు చేసుకున్నారేమో, కానీ జరగలా, అవలేదు అవి. కానీ దేవుడు అంటున్నారు కదా, ఐ విల్ బిల్డ్ అగైన్, ఐ విల్ రీబిల్డ్ యూ అగైన్. నిన్ను మరలా కడతాను, నీ పిల్లలను మరలా కడతాను నేను, వారు భవిష్యత్తును కడతాను నేను. ఐ విల్ బిల్డ్ ఎవ్రీథింగ్ వెన్ యూ ఆస్క్ మీ. నన్ను నువ్వు అడిగినప్పుడు తప్పకుండా సమస్తాన్ని కట్టే దేవుడుగా నేనున్నాను. ముందు కట్టిన దానికంటే నేను కట్టింది ఇంకా అధికముగాను సుందరముగాను ఉంటుంది. విరిగిపోయిన జీవితాలు మనలో ఏమైనా ఉన్నాయేమో, పగిలిపోయిన పాత్రలాగా మనం ఉన్నామేమో ఇక్కడ. అటువంటి సమయంలో ప్రభు చెంతకు రావాలి. మనం కట్టుకోవడం ఆపేయాలి. ఎందుకంటే మనకు చేత కాదు. వీ డోంట్ నో హౌ టు బిల్డ్ అవర్ సెల్ఫ్స్, వీ డోంట్ నో హౌ టు బిల్డ్ అవర్ రిలేషన్స్,
We don't know how to build our health or our wealth or any of our things that really belongs to us. Therefore, we got to commit everything to the master builder. To the master builder. కదా, జపాన్లో ఒక ఆర్ట్ ఉందంట. దాని పేరు ఏంటంటే కెన్సుగి ఆర్ కెన్సుగెరాయ్. A Japanese art of remaking and restructuring the broken pieces of jar. ఒక జార్ పగిలిపోతే కనుక వాళ్ళు పగిలిపోయిందని పాడారంట వాళ్ళు. ఆ జార్ ఒక షాప్కి తీసుకొస్తారంట. ఒక ఆర్ట్ షాప్ అనమాట. ఆ ఆర్ట్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే పగిలిపోయిన జార్ని వాళ్ళు తీసుకొని కిన్సుంగి అనేటువంటి యొక్క ఆర్ట్ వాళ్ళు ఏం చేస్తారు, పగిలిపోయిన ముక్కలను అతుకుతారంట. ఎలా అతుకుతారు తెలుసా? బంగారపు తీగలతో అతుకుతారంట వాళ్ళు. బంగారు తీగలతో అతుకుతారంట వాళ్ళు. మరలా ఆ జార్లాగా ఉంటుంది, కానీ బంగారు తీగలతో అతుకుపడిన జార్ అది. It will be restructured, reimagined, with the golden strands. అప్పుడు ఆ జార్ విలువ అంట, ఆ జార్ అనగా పాత్ర విలువ మునపటి కంటే 100 రెట్లు పెరిగిపోద్దంట. ఎందుకంటే ద థింగ్ దట్ హ్యాస్ బౌండ్ దెమ్ ఈజ్ గోల్డ్. బంగారముతో దాన్ని అతికారు కాబట్టి, ఒక నిపుణమైనటువంటి కళాకారుడు దాన్ని అతికాడు కాబట్టి ఆ జీవితం లేకపోతే ఆ పాత్ర విలువ అధికంగా పెరిగిపోతుందంట. విరిగిపోయాను అనుకుంటున్నావు నీవు. యూ మే బి థింకింగ్ దట్ ఐ వాజ్ broken in my health, broken in my finances, broken in my relationships, broken in so many ways. Bring those pieces to Jesus. క్రీస్తు దగ్గరకు ఆ యొక్క విరిగిపోయినటువంటి నీ యొక్క శకలాలు, ఆ విరిగిపోయిన పాత్ర శకలాలు, నీ జీవిత శకలాలను తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టండి. ఈజ్ అ మాస్టర్ బిల్డర్. బంగారము కంటే కూడా, మేలిమమైన బంగారము కంటే కూడా ఆయన దగ్గర ఇంకొకటి ఉంది అతకటానికి, అదే ఆయన రక్తం. It is the blood of Jesus that will restore you back. That will restore you back into the fellowship of God and into your, other fellowships on this earth. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో our God is a restoring God. He restores. కదా, అటువంటి సమయంలో మనము చేయవలసింది ఏంటంటే ఆ ప్రభువుని, మరి ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన అంతగా ప్రేమిస్తూ ఆయన చేతుల్లో మన జీవితాలు సమర్పించుకోవాలి. చివరిగా మనం చూసింది ఏంటంటే ఈ యొక్క ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ ఓన్లీ రెస్టోర్స్ బట్ ప్రిపేర్స్ అస్ ఫర్ ఎ మిషన్. అది కేవలము క్రీస్తు దేవుని ప్రేమ మనల్ని పునరుద్ధరించే ప్రేమే కాదు, కానీ ఒక తన పరిచర్య కొరకు, తన యొక్క సేవ కొరకు మనల్ని సిద్ధపరిచేటువంటి ప్రేమ అది. ఎందుకంటే ఈ యొక్క లోకములో ఈ భూమి మీద దేవుడు మిమ్మల్ని పెట్టడం గల ఉద్దేశం ఏంటంటే ఆయనకు పరిచారకులుగా ఉండటానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఊటిని ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. God has sent us with a purpose and that purpose should be fulfilled in our lives. నేను దినాన్ని మన సండే స్కూల్ పిల్లలకి చివరి రోజు పాఠము అదే అనుకుంటా కదా, పర్పస్ అండ్ ఏంటన్నది ఫెయిత్ అండ్ పర్పస్, విశ్వాసము మరియు ఉద్దేశం. చక్కటి పాఠాలు టీచర్ గారు ఇద్దరు బాగా చెప్పారు అవి కదా. ఉద్దేశం అనేది నెరవేర్చబడాలి, ఉద్దేశం అనేది నెరవేర్చబడాలి. ఓలే ఇలా వచ్చి అలా పోతే ఆయారాం గయారాం అంటే నథింగ్. యూ హ్యావ్ సంథింగ్ టు కాంట్రిబ్యూట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఏదో ఒక మేలు చేయడానికి దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. God has put you on this earth not just like that. A purpose is there behind, because none of us are appendix in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఎవరూ కూడా వ్యర్థముగా సృజించబడలేదండి. because there is no appendix in the body of Christ. క్రీస్తు శరీరములో అపెండిక్స్ అదా ఇక్కడ ఉంటుంది కదా, మన పెద్ద కింద ఉంటుంది అపెండిక్స్ అంటారు. 24 గంటల ఆపరేషన్, అది బస్ట్ అయితే 24 గంటల ఆపరేషన్ చేయాలి, లేకపోతే వాడు పోతాడు. అది వ్యర్థమే, కానీ ఉంటుంది అది. కానీ క్రీస్తు శరీరంలో అపెండిక్సే లేదండి, అపెండిక్సే లేదు. ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఇస్ సిట్టింగ్ హియర్, మిమ్మల్ని మేము చిన్నవాళ్ళం అంటే మీరు అనుకోవచ్చు, కానీ మిమ్మల్ని కూడా దేవుడు ఉద్దేశంతో సూచించాడు. అందరినీ దేవుడు ఉద్దేశంతో సూచించాడు. ఆ ఉద్దేశం ఏమిటో మీరు మీ సృష్టికర్తని అడగాలి, ఆయన మీకు చెప్తాడు, దాన్ని మీరు పాటించాలి కదా. సో లైఫ్ ఈజ్ మిషన్ టు ఫుల్ఫిల్
ఈ జీవితం అనేది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే జీవితంగా ఉండాలి. ఇక్కడ మనం అదే చూస్తాం. యోహాను సువార్త 21:15-19 మనం చూస్తే అక్కడ మరి యేసు ప్రభు వారు సీమోను పేతురుతో ఆయన మాట్లాడుతున్న మాటలు మనము చూడాలి. ఇక్కడ మొదటి కొన్ని వచనాలు చదువుదాం. యోహాను 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువని అతనితో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వెసరపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపము అని ప్రభువారు అన్నారు. సో ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు వారు పేతురుని ముమ్మారు అడిగాడు ప్రశ్న. మనకు తెలిసి ఎందుకు అడిగాడు ఆయన? ఎందుకంటే పేతురు ముమ్మారు ఆయనను కాదని బొంగాడు కాబట్టి ముమ్మారు ఆయన నోటితో మరలా చెప్పించాడు యేసు ప్రభు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఎస్ లార్డ్, యు నో. అది ఇక్కడ మాటల్లో మనం గమనించాలి. యేసు ప్రభు ఎవరు ఉన్నారంటే, డూ యూ లవ్ మీ విత్ ఎన్ అగాపే లవ్. షరతులు లేని ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురు ఏమంటాడు తెలుసా? రిప్లై, ఎస్ లార్డ్, యు నో ఐ లవ్ యూ. ప్రభువారు అన్న మాటలో లవ్ అన్నదానికి అగాపే అని అర్థం ఉంది. పేతురు ఐ లవ్ యూ అన్నప్పుడు ఆ లవ్ అన్న మాటకి ఫిలియో, సహోదర ప్రేమ, పరిమితమైన ప్రేమ. అదా ప్రభు ఏమో నన్ను షరతులు లేని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు పేతురు, దైవ ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే పేతురు రిప్లై ఉందండి ఇక్కడ, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ బట్ ఫిలియో లవ్, సహోదర ప్రేమ, పరిమితమైన ప్రేమ. లిమిటేషన్స్ ఆర్ దేర్. ఎస్, అవర్ లవ్ హ్యాస్ లిమిటేషన్స్. ప్రభువులాగా మనం ప్రేమించలేమేమో ఆయన్ని, కానీ మనం ఆయన ఎలా ప్రేమిస్తున్నామో అలాగే ప్రేమించమని ఆయన అంటున్నాడు. అట్లీస్ట్ లవ్ మీ విత్ దట్ ఫిలియో లవ్. సహోదర ప్రేమతోనే ప్రేమించు, పరిమితుల్లోనే ప్రేమించు కదా అంటాడు కదా, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను ఖాయం. దట్స్ అ మిషన్. అదొక పరిచర్య ప్రభువు పేతురుకి ఇస్తున్నటువంటిది. రెండో విషయం గమనించాలి ఏంటంటే, పేతురు గారు యేసు ప్రభు వారిని కాదు నేను ఆయన ఎరుగనని ముమ్మారు పొంకాడు కదా. ఆ ముమ్మారు కూడా అగ్ని దగ్గరే చలి కాసుకుంటూ అబద్ధాలు చెప్పాడు అనమాట. ఆయన నేను ఎరుగనని చిన్నదే ముందు చూసి, నువ్వు అతను ఉన్నావు కంటే అబ్బాయి నేను లేనని వెళ్ళిపోతాడు అతను. మళ్ళీ ఒకటి దగ్గర వెళ్తే ఒక భటుడు అంటాడు, నువ్వు ఆయనతో ఉన్నావు కదంటే అబ్బాయి నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు చలి కాచుకునే దగ్గరే, అనగా ఒక నిప్పులు అది కాలుతున్నప్పుడు అక్కడ కూర్చొని పేతురు 3 సార్లు పొంకాడు. అందుకనే యేసు ప్రభు వారు ఆ సముద్ర తీరాన నిప్పులతోనే మరలా ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన నిప్పులతోనే, ఈసారి నిప్పుల మీద చేపలు ఉన్నాయి కదా, నిప్పుల దగ్గరికే మరలా పేతురు నడిపించాడు. ఇప్పుడు చెప్పబోయే సత్యం అన్నాడు. ఇప్పుడు యూ సే ద ట్రూత్ నౌ. నువ్వు 3 సార్లు నన్ను కాదన్నావు కదా, ఇప్పుడు మరలా నీ దగ్గర నిప్పులు పెడుతున్నాను, ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదండి. ఎస్ లార్డ్ ఐ లవ్ యూ, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ. కృప అనేది ఇట్స్ ఎ సర్కిల్. ఒక దగ్గర నీవు విఫలమయ్యావా, 2 దగ్గర విఫలమయ్యావా, 3 దగ్గర విఫలమయ్యావా, 4 దగ్గర దేవుడు కలిపేస్తాడు. మళ్ళా కలిపేస్తాడంటే సర్కిల్ ఆఫ్ గాడ్స్ లవ్. కాబట్టి ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి కాదన్నావో, ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి మరి ఆయనకు చిత్తానుసారము నువ్వు జీవించలేకపోయావో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుడు ఒకే ఒక ఎత్తుతో నువ్వు మరలా ఆయన నిన్ను కల్పించుకుంటాడు. దట్ ఈస్ ద అగాపే లవ్ ఆఫ్ గాడ్ కదా. అటువంటి ప్రేమతో మరి పేతురుని అంటున్నాడు కదా, నన్ను ప్రేమిస్తావా అన్నప్పుడు ఎస్ లార్డ్ యు నో. అది ఆ తర్వాత మరి పేతురుని చూచినప్పుడు యేసు ప్రభు వారు అన్నది ఏంటంటే, నువ్వు నన్ను ఎందుకు కాదని పొంకేవు అని ఆయన అనలా, తిట్టలేదు. ఆయన డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, డూ యూ లవ్ మీ, అంతే. గతాన్ని మరలా జ్ఞాపకం చేయరు యేసు ప్రభు వారు. వై హ్యావ్ యూ ఫెయిల్డ్ మీ, వై యూ డినైడ్ మీ అని చెప్పి ఆయన నిలదీలా పేతురుని. బికాస్ పీటర్ నో అండ్ జీసస్ నో వాట్ దే హ్యావ్ డన్. క్రీస్తుకు తెలుసు పేతురు ఏం చేశాడు, పేతురు తెలుసు క్రీస్తు ఏం చేశాడు. ఆ కళ్ళల్లోనే ఒక సమాధానం వచ్చేసింది వాళ్ళకి. రికన్సలేషన్ త్రూ ద సైట్.
అక్కడే జరిగిపోయింది చెప్పాలంటే. అక్కడ పేతురు ఆయనను కాదని పొగినప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి ఆయన కళ్ళల్లో చూచినప్పుడు పేతురు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కళ్ళల్లోనే పశ్చాత్తాపడతావా అన్నటువంటి ఒక సంకేతం అనేది పేతురికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కూడా పశ్చాత్తాపంతో రగిలిపోతున్నాడు పేతురు. ఇక్కడ దొరికింది మరలా, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, వెన్ యూ ఫెయిల్ ఇన్ లైఫ్, దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్కి లేకపోతే వాక్యానుసారముగా నీవు జీవించలేనటువంటి జీవితాలు, జీవన సంఘటనలు కొన్ని మీ జీవితాలు ఉండవచ్చు. నన్ ఆఫ్ us have loved God as he loved us. ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం ఆయన ప్రేమించలేకపోయామేమో. మన సహోదర ప్రేమతోనే కొన్నిసార్లు ఫిలియో లవ్తో, కొన్నిసార్లు అసలు ప్రేమ లేని రీతిలో మనం దేవుని పట్ల జీవించేమేమో. కానీ ప్రభు అన్నాడు కదా, ఆయన మనల్ని ఏమీ క్వశ్చన్ చేయట్లా. ఈజ్ నాట్ క్వశ్చనింగ్ అస్. ఎందుకు నన్ను ప్రేమించలేదని మనల్ని గద్దించట్లేదు ఆయన. ఒకటే అంటున్నాడు, ఇదేనా, డూ యూ లవ్ మీ, డూ యూ స్టిల్ లవ్ మీ? ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ నౌ? ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ నీ జవాబు అవును ప్రభు అంటే, దెన్ ఈజ్ సేయింగ్ ఫీడ్ మై ల్యాంబ్, ఫీడ్ మై షీప్, టేక్ కేర్ ఆఫ్ మై షీప్. నా గొర్రెలను కాయు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాపాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హూ ఆర్ యువర్ షీప్? నీ గొర్రెలు ఎవరు? సంఘ కాపురులుగా మా గొర్రెలు ఎవరంటే మీరేం చెప్తాను, మీరేం చెప్తారు మరి? ఇది ప్రశ్న మీకు కూడా, ఈ ప్రశ్న మీకు కూడా. హూ ఆర్ యువర్ షీప్? యువర్ షీప్ ఆర్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబమే నీ గొర్రెలంటే, నీ శత్రువులే నీ గొర్రెలంటే, నీ కొలీగ్సే నీ గొర్రెలంటే, నీ యొక్క ఈ జీవితంలో నీకున్న కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ షీప్. ప్రభు అన్నాడు కదా, టేక్ కేర్ ఆఫ్ దెమ్. వారిని సంరక్షించు, వారిని ప్రేమించు. దట్ ఈస్ వాట్ ద కాల్ ఫర్ యూ అండ్ మీ. సో లవ్ ఫర్ జీసస్ మస్ట్ లీడ్ అస్ టు కేర్ పీపుల్. క్రీస్తు పట్ల మనకున్న ప్రేమ, అగాఢమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ మనల్ని ఎక్కడ నడిపించాలంటే, మన 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 కుటుంబ సభ్యులను, లేకపోతే మన పొరుగు వారిని, మన శత్రువులను, ఎవరైనా కూడా వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమించేటువంటి రీతిలో మనల్ని ఆ ప్రేమ నడిపించాలి, ఆ ప్రేమ నడిపించాలి కదా. వెన్ వి లవ్ గాడ్, వి విల్ లవ్ వాట్ హీ లవ్స్. మనం దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఏం ప్రేమిస్తున్నాడో దాన్నే మనం ప్రేమించే వరముగా ఉంటాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఏం ప్రేమిస్తున్నాడు అంటే ఒకటే ఆన్సర్. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, గాడ్ లవ్డ్ ద పీపుల్. అండ్ టుడే దేవుని బిడ్డలుగా మీరు, నేను, మన ఎదుటిన్న ప్రజలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొంతమంది మనమంటే ఇష్టపడతారు, కొంతమంది మనమంటే పడదు వాళ్ళకి, కొంతమందికి మనమంటే అసలు లెక్కే లేదు. డజంట్ మ్యాటర్ వెదర్ దే లవ్ us or not, whether they care for us or not, whether they accept us or not, doesn't matter. We are called to love. That's it. ప్రభు అంటున్నాడు కదా, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు. ఎందుకు? ఎందుకంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు. బికాజ్ యు లవ్ మీ, దేర్ఫోర్ యు లవ్ వాట్ ఐ లవ్. నేను ప్రేమించే వారిని నీవు కూడా ప్రేమించు. అందుకనగా క్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని ప్రేమించే కదా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, తన పరిశుద్ధ ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి నీ ప్రభువు ప్రేమించేవారే నీ ప్రేమకు అర్హులనే విషయాన్ని మీరు గమనించాలి. అండ్ గాడ్ లవ్స్ ఆల్. దేవుడు అందరూ ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు అందరినీ ప్రేమించబద్దుడమే ఉన్నావు, అందరినీ క్షమించబద్దుడమే ఉన్నావు, అందరినీ అంగీకరించబద్దుడమే ఉన్నావు, అందరితో సమాధానముగా జీవించబద్దుడమే ఉన్నావు కదా. యువర్ ఫ్యామిలీ, యువర్ చర్చ్, యువర్ నైబర్స్ హూ హేట్ యూ ఆర్ యువర్ కొలీగ్స్ హూ వర్క్ విత్ యూ, ఎవరైనా కావచ్చు, లవ్ దెమ్, లవ్ దెమ్. లవింగ్ జీసస్ మీన్స్ feeding them with your patience, feeding them with your love, feeding them with your forgiveness, feeding them with your time, with your prayer. వారిని ప్రభు అంటాడు కదా, నా గొర్రెలను మేపము. దేంతో మేపాలి? మీ సహనముతో మేపండు వారిని, మీ క్షమాపణతో మేపండు వారిని, మీ ప్రార్థనలో మేపండు వారిని. అదా, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ కెన్ రియలీ ఫీడ్ పీపుల్. మీ దయతో, కంపాషన్. సో ద లార్డ్, దేవుడు, మన దేవుడు, మనం ప్రేమించే దేవుడు ఎలా ఉంటాడంటే, హీ రెస్టోర్స్ us ఫర్ ఎ మిషన్. ఒక పరిచర్య కొరకే మనల్ని పునరుద్ధరించే దేవుడుగా ఉన్నాడు ఆయన. 3 విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. మొదటిదేమనగా, గాడ్స్ లవ్ ఇనిషియేట్స్ రెస్టోరేషన్. దేవుని ప్రేమ మనల్ని పునరుద్ధరిస్తుంది అనమాట. ఆయన ప్రేమే పునరుద్ధరించే ప్రేమ. రెండోది ఏమనగా, ఆయన ప్రేమ మనల్ని కట్టే ప్రేమ. ఇట్ విల్ బిల్డ్ us, ఇట్ విల్ రీబిల్డ్ us. ద బ్రోకెన్
lives. He will rebuild and restructure for His glory. మూడవదిగా పరిచర్య కొరకు సిద్ధపరిచే ప్రేమ మనల్ని పరిచర్య కొరకు సిద్ధపరుస్తుంది. సో ఈ లోకంలో మీరు ఉన్నత కాలము కూడా క్రీస్తుకు పరిచారకులుగా ఉండాలి. వీఆర్ కాల్డ్ టు బి ద విట్నెసెస్. యూ విల్ బి ద విట్నెసెస్. ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. ఎలా జీవించాలన్నది పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడు. ఆయన వాక్యమే మీకు చెప్తుంది. ఆయన మీకు ఇచ్చేటువంటి పరిచర్యలో మీరు ముందుకు సాగాలి. అటువంటి కృప దేవుడు మీకు నాకు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితం జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దాయిచ్చాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.